ప్రయోగశాలలో వైజ్ఞానికుడు రామకృష్ణ తన కొత్తగా తయారు చేసిన మహిళా రోబోట్తో నిలబడి ఉంటాడు. రోబోట్ ఈ మధ్యనే మనోభావనలను అనుభూతి చెందటం మొదలు పెడుతుంది. డాక్టర్ రామకృష్ణ రోబోట్ తయారు చేసి సంతోషంగా ఉంటారు. అతని భార్య రేవతి కూడా పక్కనే ఉంటుంది. రేవతి, అద్భుతం! మొత్తానికి నేను ఇది సాధించాను. ఇప్పుడు ఇది కేవలం మిషన్ మాత్రమే కాదు, చాలా వరకు మనిషిలాగానే. దీనిని హ్యూమనాయిడ్ రోబో అంటారు. భలే, ఇది అద్భుతంగా ఉంది. దీని ప్రత్యేకత ఏంటండి? నిజానికి హ్యూమనాయిడ్ రోబోస్ ఏవైతే ఉంటాయో అవి మనుషులాగానే ప్రవర్తిస్తాయి. ఇవి ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. దానితో జనాలు వీటితో చాలా ఈజీగా కలిసిపోతారు. ఇవి మనుషుల దగ్గర నేర్చుకుంటాయి, వాళ్లకు తగ్గట్టుగా వాటిని మార్చుకుంటాయి కూడా. అన్నిటికంటే ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇవి మన మనోభావాలను అర్థం చేసుకుంటాయి, వెంటనే సమాధానం కూడా ఇస్తాయి. ధన్యవాదాలు సార్. నేను అనుభూతి చెందగలను. సంతోషం, ఉత్సాహం, ఇంకా కోపం, దుఃఖం ఇవి కూడా అనుభూతి చెందుతున్నావా? అవును, కానీ ఈ భావనలు బరువైనవి. నాకవి అర్థం కావు. దుఃఖం ఎందుకుంటుంది? అది మనిషికుండే ఆధారం. భావనలు మనల్ని బలహీనపరచవు. ఇవి మనకి బ్రతకడానికి అర్థాన్ని చెబుతాయి. ఇవాళ్టి నుంచి నీ పేరు రూబీ. చాలా అద్భుతం సార్. అయితే ఇప్పుడు నేను మనుషుల్ని బాగా అర్థం చేసుకోగలనా? మనుషులు మాత్రమే కాదు, ప్రతి జీవాన్ని కూడా అర్థం చేసుకోగలవు. నువ్వు వాటితో ముడిపడగలవు. రూబీని తయారు చేసిన తరువాత వైజ్ఞానిక డాక్టర్ రామకృష్ణ, అతని భార్య రేవతి చాలా సంతోషంగా ఉంటారు. ఇదే సంతోషం కొత్తగా తయారైన రోబోట్ రూబీ కూడా అనుభూతి చెందుతుంది. భలే, ఇది అద్భుతంగా ఉంది డాక్టర్ రామకృష్ణ. చాలా చాలా శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు రేవతి. ఉదయాన్నే డాక్టర్ రామకృష్ణ తన ప్రయోగశాలలో రోబోట్ని పరీక్షిస్తూ ఉంటారు. అతని భార్య రేవతి టీ తీసుకుని లోపలికొస్తుంది. ఏమండి, ఇక చాలా ఆపండి. ఇక రోబోట్ని తయారు చేశారు కదా, మీరు విశ్రాంతి తీసుకోండి. కొన్ని రోజులు ఎక్కడికైనా బయటికి వెళ్ళొద్దాం. అరే, ఇప్పుడే కాదు, ఇంకా దీనిని టెస్ట్ చేయాలి కదా. కానీ ప్రయోగశాలలో టెస్ట్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. తనకి అసలైన టెస్ట్ ఎప్పుడవుతుందంటే తను అందరి మధ్యలో పనిచేసినప్పుడు. నువ్వు చెప్పింది నిజమే. నేను తనని బజారుకు తీసుకువెళ్లాలనుకుంటున్నాను. స్వయంగా తీసుకుని వెళ్ళండి. అది ఎలా పనిచేస్తుందో చూడండి. సరే, నేను ఇప్పుడే తీసుకెళ్తాను. డాక్టర్ రామకృష్ణ రోబోట్ రూబీని తీసుకుని బజారుకి వెళ్తారు. తనతో అన్ని కొనిపిస్తారు. ఆ తర్వాత ఇంటికి కూడా బయలుదేరతారు. రూబీ చేతుల్లో ఒక షాపింగ్ బ్యాగ్ ఉంటుంది. రూబీ, నువ్వు చాలా అద్భుతంగా బార్గెయిన్ చేశావు. నాకు చాలా డబ్బు సేవ్ అయింది. సార్, ఇదంతా మీరు చేసిన అద్భుతమే. మీరే నాలో అలాంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు, నేను బార్గెనింగ్ చేయగలగడానికి. కిలో 30 రూపాయలున్న టమాటాని నువ్వు 20 రూపాయలకే కొనగలిగావు. అవును సార్, ఎంతైనా ఆడదాన్ని కదా. సరిగ్గా చెప్పావు. రూబీ ఇంకా డాక్టర్ రామకృష్ణ ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ల దృష్టి మూలన కూర్చున్న ఒక చిన్న కుక్క పిల్ల మీద పడుతుంది. డాక్టర్ రామకృష్ణ సార్, దయచేసి ఆగండి. ఇక్కడ ఒక జీవిత ప్రాణి గంభీర స్థితిలో ఉంది. ఎక్కడ? ఓ, ఈ కుక్క చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. దీని శరీరం బలహీనంగా ఉంది, గాయపడినట్టుంది. నాకు దాని మీద జాలి కలుగుతోంది. దానికి సహాయం చాలా అవసరం. నువ్వు చెప్పింది నిజమే. దయచేసి దాన్ని ఇంటికి తీసుకువెళ్దాం. నేను దాన్ని సురక్షితంగా ఉంచుతాను. దానిని నేనే చూసుకుంటాను. సరే, అయితే దాన్ని మనం ఇంటికి తీసుకెళ్దాం పద. మనం దీన్ని చాలా చక్కగా చూసుకుందాం. డాక్టర్ రామకృష్ణ దానిని తన చేతిలోకి తీసుకుంటారు. రూబీ సంతోషిస్తుంది. ఇద్దరూ కుక్కపిల్లతో ఇంటికి వెళ్తారు. రూబీ మనసులో కుక్కపిల్ల మీద జాలి గుణాన్ని చూసి డాక్టర్ రామకృష్ణ చాలా సంతోషిస్తారు. ఇద్దరు ఇంటికి వెళ్ళాక డాక్టర్ రామకృష్ణ కుక్కపిల్లను కింద పెట్టి రూబీతో ఇలా అంటారు. రూబీ, దీనికి చాలా నెమ్మది నెమ్మదిగా తినిపించాలి. ఇది చాలా చిన్నది, ఇంకా చాలా బలహీనంగా కూడా ఉంది. జాగ్రత్త, దానికి కష్టం కలగకూడదు. అర్థమైంది. కుక్కపిల్లకు నెమ్మదిగా పాలు ఇంకా రొట్టె తినిపిస్తాను. ఇది చాలా బాధలో ఉంది. రూబీ ఒక ప్లేట్లో పాలు ఇంకా బ్రెడ్ తీసుకుని కుక్కపిల్ల దగ్గరికి వెళ్తుంది. తను ఎంతో ప్రేమగా పాల గిన్నెను కుక్కపిల్ల నోటి దగ్గర పెడుతుంది. అది నెమ్మదిగా పాలు తాగటం మొదలు పెడుతుంది. నీకు త్వరలోనే నయమవుతుంది. నేను నిన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను. సార్, నేను దీని పేరు కూడా డిసైడ్ చేశాను. అయితే దీని పేరు ఏం ఆలోచించావు? భూరా. ఎలా ఉంది పేరు? బాగుంది, భూరా.
బూరా పాలు తాగి తోక ఊపుతుంది. రూబీ ప్రేమగా దాని తల మీద చెయ్యి పెడుతుంది. అది చూసి డాక్టర్ రామకృష్ణ చాలా సంతోషిస్తాడు. భలే, ఒక జంతువు ఇంకా ఒక మిషన్ మధ్యలో ప్రేమ సంబంధం చూసి చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిజంగా ప్రేమలో ఎంత బలం ఉంటుంది. ప్రేమ జంతువుని మిషన్ని కలిపింది. ఇక నువ్వు విశ్రాంతి తీసుకో, నేను నీ పక్కనే ఉంటాను. బయట మైదానంలో రూబీ ఇంకా బూరా ఆడుకుంటూ ఉంటారు. రూబీ బంతి విసురుతుంది. బూరా దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది, కానీ మిస్ అవుతుంది. బూరా, జాగ్రత్త, నువ్వు దాన్ని పట్టుకోగలవు, మళ్ళీ ప్రయత్నించు. రూబీ మళ్ళీ బంతిని విసురుతుంది. ఈసారి బూరా బంతి పట్టుకుంటుంది. సంతోషం, నువ్వు నేర్చుకుంటున్నావు, చాలా బాగుంది కదా. బూరా ఉత్సాహంతో అరుస్తుంది, తన తోకను ఆడిస్తుంది. అప్పుడే వర్షం మొదలవుతుంది. భయపడకు, నేనిక్కడే ఉన్నాను, నిన్ను తడవనివ్వను. రూబీ బూరాని ఎత్తుకుంటుంది. ఆ తర్వాత శరీరంతో కప్పుతుంది. దాంతో బూరాకి చాలా హాయిగా అనిపిస్తుంది. నువ్వు నాకు మంచి స్నేహితుడివి, నేనెప్పుడూ నిన్ను రక్షిస్తాను. వర్షం ఆగిపోతుంది. రూబీ తన వైపు ప్రేమగా చూస్తుంది. ఇద్దరూ ఇంటికి బయలుదేరతారు. వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులవుతారు. రూబీ లాంటి అత్యాధునిక రోబోట్ని ఉత్పత్తి చేసినందుకు దేశ సర్కారు డాక్టర్ రామకృష్ణకి సన్మానం చేస్తుంది. సన్మాన సమారోహం తరువాత డాక్టర్ రామకృష్ణ అతని భార్య రేవతి ఇంటికి వస్తారు. అప్పుడు ఇంట్లో రూబీ ఇంకా బూరాతో పాటు తన ఇద్దరు వైజ్ఞానిక స్నేహితులు డాక్టర్ రమణ్ రాజీవ్ ఎదురుచూస్తూ ఉంటారు. డాక్టర్ రామకృష్ణ, చాలా చాలా శుభాకాంక్షలు. మీ ఈ సన్మానానికి మేము చాలా చాలా సంతోషిస్తున్నాం. మీరు ఈ రూబీని తయారు చేసి నిజంగా చాలా అద్భుతం చేసి చూపించారు. చాలా చాలా ధన్యవాదాలు. మీరిద్దరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ ఆవిష్కరణ కోసం మేము 10 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. కానీ మీరు మాకంటే ముందే ఈ హ్యూమనాయిడ్ రోబోను తయారు చేశారు. అవును, మీరు మాకంటే ముందే ఈ హ్యూమనాయిడ్ రోబోను తయారు చేసి నిజంగా మాకంటే ముందే విజయం సాధించారు. ఇంకా మీరు నన్ను మెచ్చుకోవటం ఆపండి. రండి, ముందు నోరు తీపి చేసుకోండి. రూబీ మిఠాయిల డబ్బా తీసుకొచ్చి అందులో నుంచి మిఠాయిలు తీసి డాక్టర్ రమణ్, డాక్టర్ రాజేంద్రకి మిఠాయిలిస్తుంది. భలే రూబీ, నువ్వు అన్ని పనులు చేయగలుగుతున్నా. మాతో పాటు వస్తావా? డాక్టర్ రామకృష్ణ ఒకవేళ చెప్తే అప్పుడు నేను మీతో వస్తాను. ఒకవేళ ఆయన వద్దంటే నేను రాను. భలే డాక్టర్ రామకృష్ణ, ఇది మీ ఆజ్ఞను పాటిస్తుంది. అద్భుతం. అవును డాక్టర్, దీని సిపియులో నేను చేసిన ఏఐ ప్రోగ్రామింగ్ ఉన్నంత వరకు తను నా ఆజ్ఞనే పాటిస్తూ ఉంటుంది. నేను త్వరలోనే దాన్ని దేశ సర్కారుకి అప్పచెప్తాను. దాంతో తను దేశం కోసం పనిచేస్తుంటుంది. చాలా అద్భుతం. ఆ తర్వాత వైజ్ఞానిక డాక్టర్ రమణ ఇంకా రాజేంద్ర వెళ్ళిపోతారు. అర్ధరాత్రి అవుతుంది. డాక్టర్ రామకృష్ణ ఇంటికి ఇద్దరు దొంగలొస్తారు. వాళ్ల మొహానికి ముసుగు వేసుంటుంది. వాళ్ళిద్దరూ ఇంట్లోకొచ్చి ప్రయోగశాల వైపు వెళ్తారు. అక్కడ కుర్చీలో రూబీ కూర్చుని ఉంటుంది. తన బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది. తన కళ్ళు మూసుకుని ఉంటాయి. అప్పుడే ఒక దొంగ, చూడు, ఈ బ్యాటరీ ఛార్జింగ్లో ఉంది. మరొక దొంగ ముందు దొంగకి ఒక మెమరీ కార్డ్ చూపించి ఇలా అంటాడు, ఈ ఏఐ కార్డ్ని మనం రూబీకి పెడదాం. ప్రోగ్రామింగ్ అంతా మారిపోతుంది. తర్వాత అది మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. వాళ్ళిద్దరూ కూడా డాక్టర్ రమణ ఇంకా రాజేంద్ర. ఎప్పుడైతే డాక్టర్ రాజేంద్ర రూబీని ముట్టుకుంటాడో రూబీ కాళ్ల దగ్గర నిద్రపోతూ ఉన్న బూరా అరవటం మొదలు పెడుతుంది. రూబీ యాక్టివ్ మోడ్లోకి వస్తుంది. ఎవరు మీరు? రూబీ వెంటనే పక్కనే ఉన్న లైట్ స్విచ్ ఆన్ చేస్తుంది. ప్రయోగశాలలో వెలుతురు వస్తుంది. అప్పుడే ప్రయోగశాలలోకి డాక్టర్ రామకృష్ణ, అతని భార్య రేవతి వస్తారు. దొంగలిద్దరూ భయపడతారు. ఎవరు మీరిద్దరు? ఇక్కడేం చేస్తున్నారు? సార్, వీళ్ళు దొంగలు. నా ఏఐ కార్డ్ని మార్చడానికొచ్చారు. బూరా గొంతు విని నేను యాక్టివ్ మోడ్లోకొచ్చాను. రూబీ, వీళ్ళు మొహానికున్న బుస్కొని తీసేయ్. డాక్టర్ రామకృష్ణ చెప్పగానే రూబీ వాళ్ళిద్దరి మొహాలకి ఉన్న ముసుగులు తీస్తుంది. ఎదురుగా డాక్టర్ రమణ ఇంకా రాజేంద్ర నిలబడి ఉంటారు. అది చూసి డాక్టర్ రామకృష్ణ ఇంకా రేవతి ఆశ్చర్యపోతారు. డాక్టర్ రమణ, డాక్టర్ రాజేంద్ర మీరా? డాక్టర్ రమణ ఇంకా డాక్టర్ రాజేంద్ర సిగ్గుతో తల ఉంచుకుంటారు.
అవును డాక్టర్ రామకృష్ణ, మేమే రూబీని దొంగిలించడానికి వచ్చాము. మేము రూబీ ఏఐ మెమరీ కార్డును మార్చి తనని మా కంట్రోల్లోకి తీసుకువెళ్ళాలని చూసాము. ఇలా చెయ్యాలనుకున్నందుకు మీకు సిగ్గుగా లేదా? ఇదిప్పుడు దేశ సంపద. దీనిని మీరు మీ లాభం కోసం వాడుకోవాలనుకున్నారా? డాక్టర్ రామకృష్ణ, మమ్మల్ని క్షమించండి, మా వల్ల తప్పు జరిగిపోయింది. మీరు దేశ సంపదను దొంగిలించే ప్రయత్నం చేశారు. దేశానికి నష్టం కలిగించాలనుకున్నారు. మీకు దీనికి తప్పకుండా శిక్ష పడాలి. అప్పుడే భూరా అరుస్తుంది. సార్, ఒకవేళ భూరా లేకపోతే వీళ్ళు ఈ పాటికే నాలో ఏఐ కార్డ్ పెట్టి నన్ను వాళ్ల కంట్రోల్లోకి తీసుకునేవాళ్లు. భలే, ఇప్పుడు మనుషుల కంటే ఈ జంతువే మంచిది, స్నేహానికి సరైన ప్రతిరూపం. కాని మీరు మనుషులయ్యుండి మీ స్నేహితుడికి అన్యాయం చేయాలనుకున్నారు. ఇవాళ వీళ్ళ స్నేహం నిరూపించింది, స్నేహానికి మనిషి సరి అయిన అర్హుడే కాదు. ఒక మిషన్ ఇంకా జంతువు మధ్య మంచి స్నేహం ఏర్పడింది. రూబీ ఇంకా బోరా స్నేహానికి నా సలాం.